గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓఈఎక్స్ అనేటటువంటి మైనింగ్ అనేది సతోషి అప్లికేషన్లో చేశామండి. సో ఆ ఓఈఎక్స్ మైనింగ్ ఓపెన్ఎక్స్ ఓఈఎక్స్ అని కూడా అంటారు. సో అది లిస్టింగ్ అనేది ఎప్పుడు అవ్వబోతుంది, దాంతోపాటు చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. ఏంటి అంటే, మేము ఎర్న్ చేసినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మా ఓఈఎక్స్ అప్లికేషన్లో కనిపించట్లేదు అనేసి. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే, సొల్యూషన్ అనేది ప్రస్తుతానికి ఏమీ అర్థం కాలేదండి. కాకపోతే మన అప్లికేషన్ ఓఈఎక్స్ అప్లికేషన్ అనేది అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దాని తర్వాత ఓఈఎక్స్ టీజీఈ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇక్కడ నేను ఓఈఎక్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. సో ఈ అప్లికేషన్ యొక్క లేటెస్ట్ వర్షన్ అనేది మీ దగ్గర ఉండాలండి. సో ఒకవేళ మీ దగ్గర లేటెస్ట్ వర్షన్ అనేది లేకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇచ్చుంటా. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే మీ ఓఈఎక్స్ అప్లికేషన్ యొక్క పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయాలి. సో మీరు అప్డేట్ చేసుకోబోయే ముందే మీరు చేయాలి ఏంటి అంటే, మొదటగా మీ ఓఈఎక్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాకప్ అనే ఆప్షన్ ఉంది. ఆ బ్యాకప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పాస్ ఫ్రేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఆ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి మీరు వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ సేవ్ చేసుకున్న తర్వాతే ఈ అప్లికేషన్ని అప్డేట్ చేయండి. అప్లికేషన్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మీకు స్క్రీన్ మీద ఇంపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ పాస్ ఫ్రేజ్ని అక్కడ ఎంట్రీ చేస్తే తిరిగి మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఓపెన్ అయింది మెయిన్ పేజ్ అనేది. ఇక్కడ హబ్ అనే ఆప్షన్ ఉంది చూడండి మెయిన్ పేజ్లో. సో ఈ హబ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓఈఎక్స్ ఎయిర్ డ్రాప్ అడ్రస్ రిజిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, మనం మైన్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఓఈఎక్స్ అనేటటువంటి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లో మనకు కనిపించాయి అనమాట. సో ఏజీఐఈఎక్స్ అనేటటువంటి ఈ ఆప్షన్లో మనం ఓఈఎక్స్ అప్లికేషన్ ద్వారా, అంటే ఈ అప్లికేషన్ ద్వారా మైనింగ్ చేసినటువంటి ఓఈఎక్స్ టోకెన్స్ ఇక్కడ కనిపించాయి. మనం సతోషి అప్లికేషన్ ద్వారా మైనింగ్ చేసినటువంటి ఓఈఎక్స్ టోకెన్స్ అనేవి ఇక్కడ ఓఈఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపించాయి. సో అందుకని చెప్పేసి నేను ఈ ఓఈఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఈ ఓఈఎక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఎస్టిమేటెడ్ స్టార్ట్ టైం అనేసి ఈ విధంగా చెప్తున్నారనమాట. అంటే 25వ తేదీ 9వ నెల 2024, అంటే 25వ తేదీ అంటే రేపేనండి. రేపు మనకి 5:30 టీజీఈ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఈ టీజీఈ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అంటే ఏంటి? సో టోకెన్ జనరేషన్ ఈవెంట్ అంటే ఏంటి అంటే, మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఉందో, అంటే మనం సతోషి మైనింగ్ అప్లికేషన్లో ఇదివరకు ఒక అడ్రస్ అనేది సబ్మిట్ చేశాము. సో ఏ అడ్రస్ అయితే మనం సబ్మిట్ చేశామో ఆ అడ్రస్కి టోకెన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవ్వడాన్ని టోకెన్ జనరేషన్ ఈవెంట్ అని అంటారు. సో ఇదివరకు మనము ఏం చేసాము, సతోషి మైనింగ్ అప్లికేషన్లో మనం ఎర్న్ చేసిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విత్డ్రా చేసుకోవడానికి ఈ ఓఈఎక్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఓపెన్ చేసినటువంటి ఓఈఎక్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో కోర్ నెట్వర్క్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన సతోషి మైనింగ్ అప్లికేషన్లో ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి సమ్ పార్ట్ అనమాట, మొత్తం కాదండి, వీళ్ళు వెస్టింగ్ ప్రకారం, అంటే ఒకవేళ వీళ్ళు లాకప్ అనేది ఎంత పెడుతున్నారు, సపోజ్ ఒక 30% లాకప్ పెట్టారనుకోండి,
30% రిలీజ్ చేస్తారనుకోండి. సో అప్పుడు మన దగ్గర ఒక 100 కాయిన్స్ అనేవి ఉంటే 30 కాయిన్స్ అనేవి మనకు తిరిగి వస్తాయి అన్నమాట. అలా కాకుండా 40% అనేది పెడితే 40 కాయిన్స్ మాత్రం మనకు తిరిగి వచ్చి రిమైనింగ్ ఇవన్నీ లాకప్లో ఉంటాయి. ఉండేసి తర్వాత వెస్టింగ్ అనే ప్రాసెస్ ద్వారా మనకు నిదానంగా వస్తాయి అన్నమాట. సో దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి రిలీజ్, ఫస్ట్ రిలీజ్ టోకెన్స్ ఉంటాయి. సో రిలీజ్కి ఇంత పర్సెంట్ అని ఉంటుంది అనమాట. సో ఆ టోకెనమిక్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి నాకు అంత క్లారిటీ లేదు. నేను వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో ఓఈఎక్స్ది మొత్తం వెతికాను కానీ ఎక్కడ చెప్పలేదు. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ రిలీజ్ పర్సెంటేజ్ ఉంటుందండి. ఫస్ట్ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అప్పుడు ఈ రిలీజ్ పర్సెంటేజ్ అయితే సపోజ్ 10% అన్నారనుకోండి రిలీజ్ పర్సెంటేజ్. సో మీ దగ్గర 100 టోకెన్స్ ఉంటే 100 టోకెన్స్లో నుంచి 10% టోకెన్స్ మాత్రం మీకు సతోషి మైనింగ్ అప్లికేషన్ నుంచి రిలీజ్ అయ్యి మీరు ఇచ్చినటువంటి విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడికి వస్తాయి అన్నమాట. సో తర్వాత వెస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వెస్టింగ్ అనేది ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ మీకు 10% టోకెన్స్ రిలీజ్ అయ్యాయనుకోండి, రిమైనింగ్ 90% అనేవి వెస్టింగ్లో ఉంటాయి. సో వెస్టింగ్లో ఉండేసి ఏం జరుగుతుంది అంటే వీళ్ళ ప్లానింగ్ అనేది నెక్స్ట్ 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ పెడతారనమాట. పెట్టి ఈ 90% టోకెన్స్ ఏవైతే ఉన్నాయంటే 100లో మీకు ఫస్ట్ టైం విత్డ్రాల్ అనేది 10% వచ్చేసి ఉంటే నెక్స్ట్ రిమైనింగ్ 90 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 10 నెలలు కానీ 15 నెలలు కానీ లేకపోతే 24 మంత్స్ కానీ ఈ విధంగా, అంటే వీటి గురించి ఇంకా క్లారిటీగా లేదు. సో అంటే నేను ఇప్పుడు 10% అని చెప్తున్నానని 10%ఏ మీకు వస్తాయి అని అనుకోకండి. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు ఎంత పర్సెంట్ అనేది మీకు రాబోతుంది అనేసి. కాకపోతే టోటల్ టోకెన్స్ అనేవి ఒకేసారి ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే కోర్లో కూడా ఏం జరిగింది అని అంటే సతోషి మైనింగ్ అప్లికేషన్లోనే కోర్ మైనింగ్ అనేది జరిగిందనమాట. సో అక్కడ కూడా కొంత పర్సెంట్ అనేది రిలీజ్ చేశారు. రిమైనింగ్ పర్సెంట్ అనేది లాకప్లో ఉంచేసి ఎవ్రీ మంత్ ఇన్ని టోకెన్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఆ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఈ ఓఈఎక్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి వస్తాయి. సో దాంతోపాటు చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకు చూడండి ఏజిఐఈఎక్స్ అనేటటువంటి ఈ ఓఈఎక్స్ అప్లికేషన్ ద్వారా మనం మైనింగ్ చేసినటువంటి టోకెన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుందండి. తర్వాత ఓఈఎక్స్ పాయింట్స్ అంటే ఈ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి విత్డ్రాల్ పెట్టుకోవడం ద్వారా వీళ్ళు కూడా మళ్ళీ ఇంకొక ఇది ఈ దీంట్లో మైనింగ్ చేయడం ద్వారా వచ్చినటువంటి రివార్డ్స్ ఇవి మనకు బోనస్ లాంటిది అనమాట. ఈ అప్లికేషన్ యూజ్ చేయడం ద్వారా ఇవి 2 మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. సతోషి మైనింగ్ ఏదైతే ఉందో ఆ సతోషి మైనింగ్ అప్లికేషన్ ద్వారా వచ్చినటువంటి టోకెన్స్ కూడా ఇదివరకు ఇక్కడ కనిపించాయి అన్నమాట. కానీ ఇప్పుడు మనకు ఆ టోకెన్స్ అనేవి కనిపించట్లేదు. సో కానీ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే మాకు ఈ సతోషి టోకెన్స్ అనేవి కనిపించట్లేదు అనేసి. మీకే కదండి, ప్రతి ఒక్కరికి ఎవరైతే ఓఈఎక్స్ వ్యాలెట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎవరికి కూడా ఆ టోకెన్స్ అనేవి కనిపించట్లేదు. వరి అవనవసరం లేదు. కానీ మీరు యూజ్ చేస్తున్నటువంటి ఈ ఓఈఎక్స్ అప్లికేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, బౌండ్ ఈమెయిల్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ బౌండ్ ఈమెయిల్ అనేటటువంటి ఆప్షన్ దగ్గర ఉన్నటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది మీ మెయిల్ ఐడి అయి ఉంటే, అంటే మీ మెయిల్ ఐడి అంటే సతోషి అప్లికేషన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యూజ్ చేసినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి అయితే సేమ్ ఆ మెయిల్ ఐడి సతోషి అప్లికేషన్ను మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి మెయిల్ ఐడి, ఇక్కడ బౌండ్ ఈమెయిల్ అనేటటువంటి మెయిల్ ఐడి, ఇవి 2 సేమ్ అయితే మీరు ఎటువంటి టెన్షన్ పడనవసరం లేదు. అది ఒక్కటి కన్ఫర్మ్ చేసుకొని మీరు నిశ్చింతగా ఉండండి. మీ టోకెన్స్ ఎక్కడికి వెళ్ళవు. ఈరోజు కానీ రేపు కానీ అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్లో టోటల్గా మీ టోకెన్స్ ఇక్కడికి ఎన్ని రాబోతున్నాయి, ఎన్ని రిలీజ్ అవుతున్నాయి అనేసి తెలుస్తుంది. ఈ ఎక్స్ట్రా ఈ కింద ఒక కాలం వచ్చేసి ఇక్కడ మీకు టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో సతోషి అప్లికేషన్ నుంచి వీళ్ళు పెట్టినటువంటి లాకప్ ప్రకారము టోకెన్స్ అనేవి రిలీజ్ అయ్యి ఇక్కడికైతే వస్తాయి అన్నమాట. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఓఈఎక్స్ టోకెన్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే టీజీఈ టోకెన్ జనరేషన్ ఈవెంట్ ద్వారా రేపు జరిగే టోకెన్ జనరేషన్ ఈవెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా టోకెన్స్ అనేవి వచ్చేస్తాయి. సో వచ్చేసిన తర్వాత
మనం వీటిని సెల్ చేయాలి అంటే ఏం చేయాలి? సో సెల్ చేయాలి అంటే ఆప్షన్ ఏం లేదండి. ఎందుకు అనంటే ఇది ఎక్కడ కూడా ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వలేదు. సో లిస్ట్ అవ్వలేదు కాబట్టి మనం సెల్ చేయలేము. కానీ ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటి అంటే స్వాప్ అనమాట. స్వాపింగ్ అనేది చేసుకొని అక్కడ మనం సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ ఓఈఎక్స్ అనేటటువంటి ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది వ్యాలెట్ కమ్ ఎక్స్చేంజ్ లెక్కన వర్క్ అవుద్ది అనమాట. సో ఇక్కడ మీరైతే సెల్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మెయిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు ట్రేడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇంకొక విషయం, మీరు ఈ సతోషి ఈ ఓఎక్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత మీ మెయిన్ నెట్ అనేది కోర్ మెయిన్ నెట్గా ఉంచుకోవాలి. కుడివైపు పైన మూలలో ఉంది చూడండి, ఈ కోర్ మెయిన్ నెట్గా ఉంచుకోవాలి. ఈ కోర్ మెయిన్ నెట్గా ఉంచుకుంటేనే అప్పుడే మీకు టోకెన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట, వచ్చిన టోకెన్స్. సో ఈ కోర్ మెయిన్ నెట్ ఉంచుకున్న తర్వాత కింద ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ట్రేడ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైన చూడండి COME/core అని కనిపిస్తుంది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసి ఇక్కడ ఓఈఎక్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఈ ఓఈఎక్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకవేళ అంటే మనకి ఏమంటారు ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయితే ఇక్కడ ముందు ఏదైతే ఒక గ్రాఫ్ కనిపించిందో అదే గ్రాఫ్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. సో ఇక్కడ మీరు సెల్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ COME అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఆల్రెడీ లిస్ట్ అయింది. తర్వాత ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అందుకనేసి ఇక్కడ ఫుల్ గ్రాఫ్ అనేది ఇక్కడ కనిపించింది అనమాట. COME అనేటటువంటి మీమ్ టోకెన్ది. అదే ఓఈఎక్స్ అనేది మీకు రేపు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సేమ్ ఇప్పుడు ఏదైతే COMEకి ఒక గ్రాఫ్ వచ్చిందో సేమ్ అటువంటి గ్రాఫ్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ USD కోర్ కాయిన్గా అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. USDTగా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుందా అంటే చూడాలి ఇక్కడ. సో అటువంటి ఆప్షన్ ఇక్కడ USDT క్లిక్ చేస్తున్నా. సో USDTని కోర్గా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది, కానీ ఓఈఎక్స్ని USDTగా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ రాలేదండి. ఓఈఎక్స్ని మేబీ ఓన్లీ కేవలం కోర్గా మాత్రమే కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే రేపు టోకెన్ జనరేషన్ ఈవెంట్ తర్వాత. సో దాని తర్వాత ఇంకొక విషయం ఏంటి, సో ఇక్కడే మనం సెల్ చేయాలా, ఇక్కడే మనం స్వాపింగ్ చేసుకోవాలా, లేకపోతే వేరే అదర్ ఆప్షన్ ఏదైనా ఉందా అని వెతికితే ఒక ఆప్షన్ అయితే కనిపించిందండి. అదేంటి అంటే బిట్గెట్ వ్యాలెట్. బిట్గెట్ వ్యాలెట్ అండి. బిట్గెట్ ఎక్స్చేంజ్ కాదు, బిట్గెట్ వ్యాలెట్ గుర్తుపెట్టుకోండి. బిట్గెట్ వ్యాలెట్. ఈ బిట్గెట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీంతో ఈ ఓఈఎక్స్ టోకెన్ వాళ్ళు ఇదివరకు ఒక పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నారనమాట. సో ఆ పార్ట్నర్షిప్ ప్రకారం ఇప్పుడు మన ఈ బిట్గెట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఓఈఎక్స్ టోకెన్ ఏదైతే ఉందో ఆ టోకెన్ యొక్క స్వాపింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో అది కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది OpenEX వాళ్ళు ఇచ్చినటువంటి ఇదివరకు ఇచ్చినటువంటి ఒక ట్వీట్ అండి. ఈ ట్వీట్లో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే బిట్గెట్ వ్యాలెట్లో కోర్ అండ్ ఓఈఎక్స్ అనేటటువంటి రెండు టోకెన్స్ యొక్క పార్ట్నర్షిప్ అనేది ఇక్కడ అనౌన్స్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ట్రేడింగ్ అనేది కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యింది అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ బిట్గెట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి అక్కడ అసలు ఈ ఓఈఎక్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇచ్చారా లేదా, ఇస్తే స్వాపింగ్ అనే దాన్ని చేయగలమా లేదా అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ బిట్గెట్ వ్యాలెట్ ఉంది చూడండి. సో ఈ బిట్గెట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. బిట్గెట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కుడివైపు మూలలో. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ మెయిన్ నెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీని మీద నేను క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి CORE కోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. కోర్ అనే దాన్ని క్లిక్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మన ఓఈఎక్స్ టోకెన్ ఏదైతే ఉందో అది కోర్ మెయిన్ నెట్ మీద లిస్ట్ అవ్వబోతుంది కాబట్టి, అంటే మైనింగ్ ప్రాజెక్ట్ బిల్డప్ అనేది కోర్ మెయిన్ నెట్ మీద జరిగింది కాబట్టి కోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మేనేజ్ టోకెన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మేనేజ్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇలా జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడే మీకు
క్లియర్గా ఓఈఎక్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ ఓఈఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఓఈఎక్స్ని టచ్ చేశానండి. టచ్ చేస్తే ఇక్కడ ఓఈఎక్స్ అనే దాని మీద టచ్ చేశాను. టచ్ చేసి అదేదో ఫేవరెట్స్ అనే దానికి వెళ్ళిందండి. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మెయిన్ పేజ్ మీదకి వచ్చాను. ఈ కోర్ ఇక్కడ పైన ఉంది. దాని తర్వాత ఇక్కడ ఓఈఎక్స్ అనేటటువంటి ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో ఈ ఓఈఎక్స్ ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఒక అడ్రస్ అనేది వస్తుంది అనమాట. సో ఈ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి తీసుకెళ్ళేసి మన ఓఈఎక్స్ అప్లికేషన్లో ఇస్తే ఇక్కడికి టోకెన్స్ అనేవి రిసీవ్ అవుతాయి అనమాట. సో దాని తర్వాత ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్వాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే సేమ్ ఓఈఎక్స్ టోకెన్ని కోర్ టోకెన్గా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ కోర్ బదులు ఇంకొక ఆప్షన్ ఏదన్నా వస్తుందా అనేసి చూద్దాం. ఈ కోర్ ఏదైతే ఉందో ఆప్షను దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యుఎస్డిటి అనేసి టైప్ చేస్తున్నానండి. సో యుఎస్డిటి ఏమన్నా వస్తుందో చూద్దాం. సో యుఎస్డిటి టైప్ చేసినా కానీ ఇక్కడ ఏమీ రావట్లేదు. సో అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత యుఎస్డిటి అని టైప్ చేస్తా, చూద్దాం. సో ఇక్కడ యుఎస్డిటి వచ్చిందండి. యుఎస్డిటిని సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఓఈఎక్స్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఓఈఎక్స్ టోకెన్స్ని ఈ యుఎస్డిటిగా మార్చుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ యుఎస్డిటి అనేది లినియా నెట్వర్క్ మీద మాత్రమే చూపిస్తుంది, కానీ కోర్ మీద చూపించట్లేదు. సో ఇక్కడ కూడా ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి ఓఈఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం కోర్ లేక్ మాత్రమే మార్చుకోగలము. కోర్ లేక్ మాత్రమే స్వాప్ చేసుకోగలం, కానీ అదర్ ఆప్షన్ అయితే ఎక్కడ కనిపించట్లేదు అన్నమాట. సో కోర్ అనే ఆప్షన్ అయితే కనిపించట్లేదు. ఓన్లీ కోర్ కాయిన్ కోర్ నెట్వర్క్ మీద కనిపిస్తుంది, కానీ యుఎస్డిటి ఇంకా కోర్ నెట్వర్క్ మీద ఇలా కనిపించట్లేదండి. మేబీ రేపు మనకు లిస్టింగ్ అయిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవి మనం తెలుసుకోవచ్చు టీజీఈ అయిన తర్వాత. సో టీజీఈ అయిన తర్వాత మనకు లిస్టింగ్ అనేది ఏదైనా ఉంటే ఏ ఎక్స్చేంజెస్లో అవుతుంది అనేసి అనౌన్స్మెంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో అప్పటి వరకు మన దగ్గర వచ్చినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఈ ఓఈఎక్స్ అప్లికేషన్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఈ వ్యాలెట్లోనే ఉంచుకొని ఇక్కడ నుంచి మీరు కావాలి అంటే కోర్ మెయిన్ నెట్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసుకొని లిస్ట్ అయినటువంటి ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ట్రాన్స్ఫర్ అనేది చేసుకొని అక్కడ సెల్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మీకు ఒకే ఒక ఆప్షన్ ఉందండి. అదేంటి అంటే ఈ ఓఈఎక్స్ని కోర్గా కన్వర్ట్ చేయడము, తర్వాత కోర్ని కావాలంటే యుఎస్డిటిగా కన్వర్ట్ చేయవచ్చు అనమాట. సో అర్థమైందా ప్రాసెస్ అనేది. ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మొదట మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఓఈఎక్స్ ఏదైతే ఉందో దాన్ని కోర్గా కన్వర్ట్ చేస్తామన్నమాట. సో కోర్గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి ఈ కోర్ ఏదైతే ఉందో దీన్ని యుఎస్డిటిగా మార్చుకోవచ్చు అన్నమాట. సో ఈ కోర్ని యుఎస్డిటిగా మార్చుకునే ఆప్షన్ కూడా లేదా. సో యుఎస్డిటి కోర్ అని ఉంది. ఓకేనండి. రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది రేపు టీజీఈ అయిన తర్వాత మనకు వచ్చేటటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనేది ఏదైతే ఉందో అది రేపు 25వ తేదీ ఉండబోతుంది. అదొకటి మీరు గమనించాల్సిన విషయం. రెండోది ఏంటి అంటే మీ బ్యాలెన్స్ అనమాట. మీ బ్యాలెన్స్ అనేది ఇక్కడ హబ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఓఈఎక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపించేటటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఉంటే చాలండి. మీరు వరి అవనవసరం లేదు. మీ బ్యాలెన్స్ అనేది
రేపు డిస్ప్లే అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మంచి అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.